గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా. మనము 4 డిజిట్ నెంబర్స్లో 2 రోస్ అండ్ 3 రోస్ పెట్టి ఎలా యాడ్ చేయాలి అనేది నిన్న క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. చేశారా మీరంతా? చేసిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, అవి నేను రైటర్ రాగానే చెక్ చేస్తాను. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ ఈరోజు మనము ఎడిషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ టు 4 డిజిట్ నెంబర్స్ విత్ క్యారింగ్. నిన్నటిదాకా మనము వితౌట్ క్యారింగ్ నేర్చుకున్నాం కదా. టుడే విత్ క్యారింగ్ నేర్చుకుందాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 4 డిజిట్ నెంబర్స్ విత్ క్యారింగ్. ఓకే చిల్డ్రన్. సో ఇప్పుడు నేను క్లాస్ స్టార్ట్ చేసేస్తాను. చూడండి, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ హియర్. ఫస్ట్ వన్ 4 6 8 3 plus 3 5 4 9. Okay. Here first of all write the place ones, tens, hundreds, thousands. Here this is the places ones, tens, hundreds, thousands. So first of all add ones. మనం ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇన్ దిస్ వన్స్ ప్లేస్ విచ్ నెంబర్స్ ఆర్ దేర్? 3 and 9. సో ఫస్ట్ వి పుట్ 3 ఇన్ యువర్ మైండ్. సో మైండ్లో మనము 3ని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ మనం 3ని మైండ్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఈజ్ 9. దెన్ ఓపెన్ యువర్ 9 ఫింగర్స్, యాడ్ 3 and 4. 3 ఆఫ్టర్ 4 5 6 7 8 9 10 11 12. So we get 12. So write that 12 in this side. So here 12, this is a 2 digit number. 2 is in ones place, 1 is in tens place. So write the 2 in ones place after remaining 1 carrying in tens place, because here 1 tens. So tens place is 1 is carrying in tens. After 1 plus 8. 1 plus 8. How much? 9. 1 plus 8, 9. 9 is in your mind. Open your 4 fingers. 9 after 10, 11, 12, 13. So we get 13. So directly, don't write directly. Here write the 13 here. So 3 is in right in tens place and 1 is in carrying in hundreds place. Okay, here children, 1 and 6. 1 plus 6, 7. 7 is in your mind and open your 5 fingers. 7 plus 5, 7, 8, 9, 10, 11, 12. 12, don't write directly. Here write the 12 here. So 2 is in right hundreds place. Then remaining 1 is carrying it thousands place. Now add thousands. Then 1 plus 4, 1 after 5. 5 is in your mind. Then open your 3 fingers. 5 plus 3, 6, 7, 8. Then write the 8 here. So 8,232 is the answer. Clearly students? మీకు అర్థమైందమ్మా? ఏంటి అంటే ఫస్ట్ మనము వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేసుకున్నాం. వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేసుకున్న తర్వాత 2 డిజిట్ నెంబర్ వచ్చింది కదా, దాన్ని డైరెక్ట్గా వేయకూడదు. ఏం చేయాలి? ఒక సైడ్కి రాసుకొని అందులో వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్నేమో ఇక్కడ వన్స్ ప్లేస్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఉన్నటువంటి నెంబర్ని క్యారింగ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ప్లేస్కి క్యారింగ్ తీసుకెళ్ళాలి. వన్స్ ప్లేస్ తర్వాత క్యారింగ్ ఏంటి? టెన్స్ కాబట్టి క్యారింగ్ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 13 వచ్చింది కదమ్మా. ఇందులో 3ని మనం ఇక్కడ వేసుకొని రిమైనింగ్ ఉన్నటువంటి 1ని ఏం చేయాలి? నెక్స్ట్ ప్లేస్కి క్యారింగ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ప్లేస్ ఏంటి? హండ్రెడ్స్. సో హండ్రెడ్స్కి క్యారింగ్ తీసుకొచ్చాను. తర్వాత హండ్రెడ్స్ ప్లేస్ ఉన్న నెంబర్ని యాడ్ చేసుకుంటే మనకి 12 వచ్చింది కదా. సో ఈ 12లో 2నేమో హండ్రెడ్స్ ప్లేస్ కింద రాశాను. రిమైనింగ్ 1 వచ్చేసి థౌజండ్స్ ప్లేస్లోకి తీసుకెళ్ళాను. థౌజండ్ ప్లేస్లోకి క్యారింగ్ వెళ్ళిన తర్వాత థౌజండ్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి. ఓకేనా? సో రాసి వచ్చేసినటువంటి ఆన్సర్ని మనం నోట్ చేసుకున్నాం. క్లియర్ కదా? ఇప్పుడు యాడ్ విత్ క్యారింగ్ అర్థమైందా? నేను ఇంకా మీకు చెప్తూ ఉంటాను. మీకు ఇంకా మధ్యలో అర్థం కాకపోతే జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, ఇచ్చినటువంటి హోంవర్క్ని చేయండి. ఓకేనా? సో లెట్ us start the second one.
4382 4382 2749 2749. So here carrying boxes. So first of all write the place values, ones, tens, hundreds, thousands. చూడండమ్మా, మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే, ఇక్కడ క్యారింగ్ మనం చేసుకుంటున్నాం కదా, క్యారింగ్లో వచ్చిన నెంబర్స్ని చాలామంది ఇక్కడ కింద రాస్తుంటారు. ఓకేనా? సో కింద రాసినప్పుడు ఒక్కోసారి యాడ్ చేస్తారు, ఒక్కోసారి యాడ్ చేయరు, మర్చిపోతారు కదా. సో అలా మర్చిపోకుండా మిస్టేక్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, ఇక్కడ పైన మీకు బాక్స్ ఇచ్చాడు కదా. సో ఆ బాక్స్లో ఎందుకు ఇచ్చాడు? క్యారింగ్ అయిన నెంబర్స్ని బాక్స్లో వేసుకోవాలని ఇచ్చాడు కదా. సో ఇచ్చినటువంటి మనకి ఏదైతే స్పేస్ మనకి అలర్ట్ చేశారో ఆ అలర్ట్ చేసినటువంటి ప్లేసెస్లోనే మనము క్యారింగ్ నెంబర్స్ని వేసుకోవాలి. ఓకేనా? ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, క్యారింగ్లో పైన అక్కడ అలాట్ చేసినటువంటి ప్లేస్లో నెంబర్ వేస్తున్నారు, అలాగే కింద కూడా నెంబర్ వేస్తున్నారు. సో ఇక్కడ మనము ఈ ప్లేసెస్లో క్యారింగ్ వచ్చిన నెంబర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింద రాయకూడదు ఏమి. ఓకేనా? ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ క్యారింగ్ తెచ్చుకున్నటువంటి నెంబర్స్ ఇక్కడ అలాట్ చేసినటువంటి బాక్స్లోనే వేస్తున్నాను. మళ్ళీ కింద ఏమైనా వేసానా? ఏం వేయలేదు కదా. మీరు కూడా అలాగే చేయండి. ఓకేనా? నౌ లెట్ us start this addition. So here first of all add ones, then which numbers are ones place? 2 and 9. Then 2 is in your mind, then 9 is in your fingers. Then 2 plus 9, 2 after 3 4 5 6 7 8 9 10 11. So I will get 11. Then 11, write the 11 sign. So here one is right in ones place, another one is carrying in tens place. Then add tens, the 1 plus 8, 1 after 9, 9 is in your mind. Then open your 4 fingers. 9 plus 4, 10 11 12 13. So I will get 13. So 13. Then here 3 write in tens place, and one is carrying in hundreds place. Then 1 plus 3 4, 1 plus 3 4, 4 is in your mind, and 7 open your fingers, 7. So how much? 7. So 4 plus 7, 5 6 7 8 9 10 11. We get 11. So 11. Here 1 is in your stop. Okay children, here we get 11. So 1 is right in hundreds place, another one is carrying in thousands place. So here 1 plus 4, 5. 5 is in your mind, then open your 2 fingers. 5 plus 2 6 7. So write the 7 here. Then answer is 7131. Okay children, then let us start the third one. 6 4 3 7 2 8 9 5. Okay, so first of all arrange with vertically and write the place values. So here this is the allotted the carrying numbers, and ones, tens, hundreds, thousands. Okay children, so first of all add ones. Then first of all add ones. 7 plus 5, 7 is in your mind, 5 is in your hand. 7 plus 5, 7 after 8 9 10 11 12. So we get 12. Then write the 12 here. Then 2 is writing ones place, and 1 is carrying in tens place. So 1 plus 3, 4. 4 is in your mind, and open your 9 fingers. 4 plus 9, 4 5 6 7 8 9 10 11 12 13. So don't write 13 directly. So
So 13 is the answer. So 3 is right in tens place and 1 is carrying in hundreds place. So here children, 1 plus 4, 5. 5 is in your mind. Then open your 8 fingers. 5 plus 8. 5 plus 8. 6, 7, 8, 9, 10, 11, 12, 13. I get 13. Then write the 13 here and do 3 write in hundreds place. Remaining 1 is carrying in thousands place. Here 1 plus 6. 6 after 7. 7 is in your mind and open your 2 fingers. 7 plus 2. 8, 9. So we get 9 answer. Then write the 9 here. So 9332 is the answer. So next one, fourth one children, 3, 5, 6, 7, 1, 6, 4, 5. Okay children, here this is the carrying boxes. So first write the places, ones place, hundreds place, thousands place. So first add ones, 7 plus 5. 7 is in your mind. Open your 5 fingers. 7 plus 5. 8, 9, 10, 11, 12. We get 12. So 12 write the outside. Here 2 is writing ones place. 1 is carrying in tens place. 1 plus 6. First of all add tens. So 1 plus 6 is 7. 7 is in your mind. Open your 4 fingers. 7 plus 4, 8, 9, 10, 11. We get 11. So 11 write the side. Then write 1 in tens place and another one is carrying in hundreds place. So 1 plus 5, 6. 6 is in your mind and open your 6 fingers. 6 plus 6, 7, 8, 9, 10, 11, 12. Then write the 12 here side. So 2 is writing in hundreds place and 1 is writing in thousands place. So 1 plus 3. 1 plus 3 is 4. 4 plus 1, 5. So write the number 5 here. Then the answer is 5212. Okay children? Next. Start. Okay children, next one. Next one. 4762. Fifth problem. 4762. 2879. 2879. This is the carrying boxes. Here thousands, hundreds, tens, ones. అమ్మ నేను ఇటు నుంచి రాశాను కానీ మీరు ఎప్పుడైనా వన్స్ ప్లస్ నుంచే రాసుకోవాలి ఓకేనా. సో ఫస్ట్ యాడ్ వన్స్. 2 plus 9. 2 is in your mind. Open your 9 fingers. 2 after 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. So we get 11. So write the 11 this side. Then write the 1 is ones place and 1 is carrying in tens place. 1 plus 6, 7. 7 is in your mind. Open your 7 fingers. 7 plus 7. 8, 9, 10, 11, 12, 13, 14. How much we get? 14. So write the 14 here. 4 is in, write the tens place and 1 is carrying the hundreds place. Then here first, next to add hundreds. 1 plus 7. 1 plus 7, 8. 8 is in your mind and another 8. Open your fingers. 8 after 9, 10, 11, 12, 13, 14, 15, 16. We get 16. So 16 right here. 6 is in
write the hundreds place, and 1 is carrying in the thousands place. Now add thousands. 1 plus 4, 5. 5 plus 2, 6, 7. So write the 7 in this thousands place. Okay children. Then answer is 7641. Then sixth problem. 6384, 6384, 2937, 2937. Okay, here this is the carrying boxes, ones, tens, hundreds, thousands. Okay children, so first of all add ones. 4 plus 7. 4 is in your mind. Open your 7 fingers. 4 after 5, 6, 7, 8, 9, 10, 11. So write the 11 here. 11 here. 1 is in right ones place and 1 is in right carrying tens place. Then 1 after 8. 1, 8. 1 plus 8, 9. 9 is in your mind. Open your 3 fingers. 9 plus 3. 9 plus 3, 10, 11, 12. Then write the 12 here. 12 here. So write the 2 is in tens place. 1 is in hundreds place. Then 1 plus 3, 4. 4 plus 9. 1 plus 3, 4. 4 plus 9. 4 is in your mind. Open your 9 fingers. 4 after 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. So write the 13 here and do 3 is in hundreds place. 1 is carrying in thousands place. 1 plus 6, 7. 7 plus 2, 7 plus 2, 8, 9. So write the 9 here. Next problem. 4387 plus 1834. 1834. So here ones, tens, hundreds, thousands. Okay children, ones write in the first of all add ones. 7 plus 4. 7 is in your mind. Open your 4 fingers. 7 plus 4, 8, 9, 10, 11. So write the 11 in this side. So write the 1 here, 1's place, and 1 is carrying in 10's place. 1 plus 8, 9. 1 plus 8, 9. 9 plus 3. 9 after 9 is in your mind. Plus 3. 10, 11, 12. Then write the 12 here. Then 2 is in right 10's place. And 1 is carrying in hundreds place. 1 plus 3, 4. 4 is in your mind. And open your 8 fingers. 4 plus 8. 5, 6, 7, 8, 9, 10, 11, 12. So 12 here right in the side. Then 2 is in a hundreds place. And 1 is in carrying thousands place. 1 plus 4, 5. 5 plus 1, 6. Then 6, 2, 2, 1 is the answer. Okay children, with carrying లో 2 digit numbers మీకు అర్థమైనాయి అమ్మా? అర్థమైనాయి కదా? అర్థమైతే మీకు నెక్స్ట్ ఇంకా 8, 9, 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. నేను ఇప్పుడు మీకు మ్యాక్సిమం 7 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇంకా మీకు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 10 ప్రాబ్లమ్స్ నీట్గా ఈ టెక్స్ట్ బుక్లో మీరు ఎడిషన్ చేసేసి నీట్గా కనిపించేలాగా రాయండి. రాసినటువంటి ప్రాబ్లమ్స్ని నాకు క్లారిటీగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైటా రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ.